యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు దూసుకెళ్తున్నాయి. లావాదేవీల విలువ లెక్కల విషయంలో 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్క రోజే 99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఆ ఒక్కరోజే లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2వ తేదీన అత్యధికంగా 94,429 కోట్ల రూపాయలు. లావాదేవీల సంఖ్య జనవరి 10వ తేదీన 57.8 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరి 1 నుంచి 25వ తేదీ మధ్య 19,60,263 కోట్ల విలువైన 1,439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. కాగా 2023-2024లో యూపీఐ లావాదేవీల విలువ 200 లక్షల కోట్ల దాటింది. లావాదేవీల సంఖ్య 13,100 కోట్ల పైచిలుకు ఉంది. ప్రెజెంట్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జనవరి మధ్య వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీల వాటా 62.35%. వ్యక్తుల మధ్య జరిగినవి 37.75% ఉన్నాయి. ఇక వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య జరిగిన లావాదేవీల్లో 500 రూపాయల లోపు విలువ చేసేవి ఏకంగా 86% నమోదయ్యాయి. ఇక మొత్తం రీటైల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 80%కి చేరిందని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2025 జనవరి నాటికి 641 బ్యాంకులు 80కి పైగా యాప్స్ యూపీఐ సేవలు అందించాయి. కాగా యూపీఐ విభాగంలో ఫోన్పే తొలి స్థానంలో దూసుకుపోతుంది. 2025 జనవరిలో 11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. ఇక గూగుల్ పే 8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక 1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటిఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రైడ్, ఐసిఐసిఐ బ్యాంక్ యాప్స్, నవి, గ్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీ పడుతూ ఉన్నాయి. కాగా 2025 జనవరిలో నమోదైన 23,48,037 కోట్లలో వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు 73%, వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగినవి 27%. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు 2,000 రూపాయలకు పైగా విలువ కలిగిన చేసే లావాదేవీల వాటా 87%గా ఉంది. ఇక 501 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్య 10%, 500 రూపాయల లోపు 3%గా నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు 2,000 రూపాయలకు పైగా విలువ చేసే లావాదేవీలు 67%, 501 రూపాయల నుంచి 2,000 మధ్య 17%, 500 రూపాయల లోపు 16% ఉన్నాయి. ఇక లావాదేవీల సంఖ్య పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 62%, వ్యక్తుల మధ్య 38% నమోదయ్యాయి. ఇక వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య 500 రూపాయల లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 86% ఉంది. ఇక 501 రూపాయల నుంచి 2,000 మధ్య 10%, 2,000 రూపాయలు ఆ పైన 4% ఉన్నాయి. ఏదేమైనా భారత్ మాత్రం యూపీఐ చెల్లింపుల్లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.